Madam, do you remember oka miku Amy case gurtunda, something that touched your heart, something that has stayed with you and made you emotional? Yeah. My first posting, and after my first posting was CID. I had 2 kids there. So then second posting was Vanaparthi. Second posting Vanaparthi DSP చేశాను. అక్కడ SDPO of the Vanaparthi district. సో అక్కడ చేసినప్పుడు there was dowry death అయిందనమాట. The boy and girl, they did love marriage. They had small kids. Like the boy, one kid is 3 years, another kid was like 8 months. So ఎప్పుడు రెగ్యులర్గా బోత్ ఆఫ్ దెమ్ డిడ్ లవ్ మ్యారేజ్. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండే వాళ్ళకి. సో దే వర్ రన్నింగ్ ఎ స్మాల్ హోటల్ సైడ్, సమ్ చిన్న హోటల్ అనమాట. సో దిస్ గై రెగ్యులర్గా తాగి వచ్చి అమ్మాయిని కొట్టడం. యాజ్ ద డేస్ పాస్డ్ ఆన్ షీ వాజ్ లైక్ టేకింగ్ ద అబ్యూస్. సో వన్ నైట్ దిస్ గై వాజ్ లైక్, అతని ఫ్రెండ్ ఒకడు, హీ ట్రై టు గెట్ ద గర్ల్. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో వాడు వీడి మీద రెగ్యులర్గా ప్రెషర్, గెట్ ద గర్ల్ టు మీ, గెట్ ద గర్ల్, ఐల్ గివ్ యూ మనీ అని చెప్పి. సో హీ వాజ్ టార్చరింగ్ హర్ ఫర్ దాట్. సో షీ వాజ్ నాట్ అగ్రీయింగ్ టు దాట్. సో అందుకని ఒకరోజు వచ్చి నైట్ ఫుల్ తాగేసి వచ్చి పిల్లలు ఇద్దరికి అన్నం తినిపించింది. వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంది. హీ స్టార్టెడ్ బీటింగ్ హర్. కోపంలో తాగొచ్చేసి గొంతు పీసుకి చంపేశాడు. ఇద్దరు పాపలు, చిన్న పిల్లలు అనమాట. దట్ వాజ్ నాట్ ఇన్ మై జ్యూరిస్డిక్షన్, ఇట్ వాజ్ బార్డర్ అనమాట. తీసుకొచ్చేసి ఆడు చనిపోయింది. సో భయమేసి హీ ట్రై టు పోర్ట్రే ఇట్ లైక్ సూసైడ్, హ్యాంగింగ్ చేయడానికి ట్రై చేశాడు. బికాస్ వాడు తాగి ఉన్నాడు, హీ కుడ్ నాట్ లిఫ్ట్ హర్ అనమాట. సో తర్వాత హీ రియలైజ్డ్ ఆఫ్టర్ అన్ అవర్ ఆల్సో కిడ్ స్టార్టెడ్ క్రైయింగ్, బికాస్ వన్ కిడ్ ఈస్ 3 years old, అనదర్ కిడ్ ఈస్ 8 months old. బోత్ ఆర్ సో స్వీట్. దే స్టార్టెడ్ క్రైయింగ్. సో ఇమీడియట్గా శవాన్ని తీసుకొచ్చేసి, దట్ గర్ల్స్ హౌస్ ఇస్ లైక్ సో 30 kilometers ఫ్రమ్ దేర్. కార్లో వేసుకొచ్చి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వచ్చి, డెడ్ బాడీని వేసుకుని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలా పడేసి, నైట్ అరౌండ్ 1 o'clock, 12 o'clock, 1 o'clock వదిలేసేసి ఆ పిల్లల్ని కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ మాకు 3 o'clock మధ్యరాత్రి. లోపల పోలీసులు వెళ్తే అక్కడ దే వర్ నాట్ అలౌవింగ్ టు టచ్ ద బాడీ. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు చేయాల్సిందే అని, దట్ ఎమోషనల్ థింగ్. సో ఐ వెంట్ దేర్ అండ్ బాట్ ద బాడీ. సో కేసు రిజిస్టర్ అయింది. ఇమీడియట్ నెక్స్ట్ డేనే వాడిని, వాడి ఫ్రెండ్ని, అందరినీ తీసుకొచ్చేసాము. వీ బ్రాట్ ద అక్యూజ్డ్. వాడి ఫ్రెండ్ ఎవడు రెచ్చగొడుతున్నాడు వాడిని తీసుకొచ్చి పెట్టాము. సో ద థింగ్ ఈజ్, ఇంకా మార్నింగ్ అయిపోయింది అరౌండ్ 8 o'clock. దే వర్ నాట్ అలౌవింగ్ అస్ టు టచ్ ద బాడీ. మాకు పిఎంఈ చేయాలి, బికాస్ ఆ బాడీ మీద మేము చేసి ఇట్స్ హోమిసైడ్ అంటే మర్డర్ అని కన్ఫర్మ్ చేయడానికి వీ హ్యావ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి, డాక్టర్ చేయాలి. Of course. దే వర్ నాట్ అలౌవింగ్ టు టచ్ అస్. ఆల్మోస్ట్ 500-600 members గ్యాదర్ అయిపోయారు. ద ఫ్యామిలీ ఆఫ్ ద గర్ల్ సైడ్ వాళ్ళందరూ ఒక 500 to 600 ఇంకెక్కువనే. దే లైక్ మొత్తం వచ్చి అదేంటి హాస్పిటల్ ముందు కూర్చున్నారు. దే వర్ నాట్ అలౌవింగ్ అస్ అనమాట, లోపలికి పోనీయట్లేదు. డాక్టర్ ఇంకా ఫోన్ చేశాడు, ఇంకా మా ఎస్ఐ వెళ్ళాడు, ట్రై చేశాడు, కాలే సిఏ వెళ్ళాడు. సో ఐ హ్యాడ్ టు గో, వెళ్ళాను నేను. సో ఐ వెంట్ ఇన్ మఫ్టీ అనమాట. చిన్న పిల్లలు ఉన్నారు, లెట్ మీ మేక్ దెమ్ కంఫర్టబుల్ ఫస్ట్ అని. ఐ వెంట్ దేర్. ద కిడ్స్, చిన్న పిల్లలు అని చెప్పాను కదా, అది ఈ మదర్ సైడ్ వాళ్ళకి టచ్ లేదు. నో వన్ వర్ కేరింగ్, బికాస్ దే డిడ్ లవ్ మ్యారేజ్. నో వన్ వర్ కేరింగ్ అబౌట్ దమ్. సో ఆ పిల్లలు ఎవరికి అలవాట్లేరు ఎక్సెప్ట్ ద మదర్ అండ్ ద ఫాదర్. సో ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. సో ఆ 8 months బాబుని తీసుకొని ఎత్తుకొని ఇలా జో కొడుతూ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు దెమ్ అనమాట. ఒక 10 minutes. ఐ హ్యాడ్ ఎ కిడ్, మై కిడ్ వాజ్ 1 year 4 months దట్ టైమ్. సో ఐ హ్యాడ్ దట్ టచ్, maternal instinct. సో తీసుకొని జో కొడుతూ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు దెమ్ ఫర్ 15-20 minutes. ఆల్ గాట్ కన్విన్స్. అందరు మాకు ప్లేస్ ఇచ్చేసారు. నేను అసలు రియలైజ్ కాలే వాడి భుజం మీద ఉన్నాడు. నేను అలానే లోపలికి వెళ్ళిపోయాను బాబుని తీసుకొని. సో మొత్తం మెడికల్ అంతా చేయించాను. ఇట్ వాస్ లైక్ టెన్షన్ అనుకోండి. 600-700 కొంచెం రప్చర్ అయిపోయా, ఇట్ విల్ బికమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పెద్ద రప్చర్ అయిపోతుంది. సో ఆ స్లోలో వెళ్ళి మెడికల్ అంతా చేయించి బయటకు వచ్చినాక కానీ రియలైజ్డ్ ఆ బాబు నా భుజం మీద ఉన్నాడని. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 45 minutes. సో తర్వాత ఎవ్రీ వన్ కేమ్ ఇన్, లైక్ అందరూ వచ్చి కాలు మీద, ఆ బాబు నువ్వే ఉంచుకో అమ్మా, నువ్వే ఉంచుకో. ఆ 3 years బాబుని కూడా తీసుకొచ్చి, ఈ బాబుని కూడా నువ్వే పెంచేసుకో అమ్మా, నీ ఇంట్లో పని వాళ్ళ లెక్క నా పెట్టుకోమ్మా, నువ్వు తీసుకో అంటే మై ఎస్ఐ సిఐ హూఆర్, ఐ వాజ్ లైక్ ఎమోషనల్లీ కొంచెం నేను కదిలిపోయాను ఆ మూమెంట్లో. నా పక్కకున్న ఎస్ఐసి, మేడం మీరు కమిట్ కాకండి మేడం, మీరు ఎమోషనల్ అయిపోతున్నారు, కమిట్ కాకండి అని చెప్పి వాళ్ళిద్దరు అంటే, దెన్ ఐ కెన్ నో అమ్మ మేము చూసుకుంటాంలేండి అని ఇమ్మీడియట్గా నేను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ పిల్లల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను అనమాట.
My సో God. దాట్ ఇంకా కేస్ యాక్చువల్లీ ఆ ఎఫ్ఐఆర్ నా దగ్గర అయినా దట్ సీన్ హ్యాపెండ్ ఇన్ బిసైడ్ డిస్ట్రిక్ట్ అనమాట బట్ స్టిల్ ఐ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్ లోకల్ పొలిటీషియన్స్ అందరూ నా దగ్గరకు వచ్చి మేడం మీరే మొత్తం కేసు ఛార్జ్ షీట్ వేసి వెళ్ళిపోండి మేడం అసలుకి ఆ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకండి అని అందరు రిక్వెస్ట్ చేశారు సో ఇట్ వాజ్ How వెల్ sweet. హ్యాండిల్డ్ యాక్చువల్లీ My God, so emotional. Yeah, it was emotional journey even for me. Very, so difficult. Yeah. They become orphans. He went to jail. He was remanded. I remanded him. Yeah.